కూడా ఆలోచించాలి. రెండో విషయం వర్గీకరణ. అసెంబ్లీలో తీర్మానాలు మొదలుపెట్టారు, తీశారు, అన్ని ఆర్డినెన్సులు తెచ్చారు, బాగానే ఉంది. మరి అక్కడ అసెంబ్లీలో చర్చలు బాగా జరిగాయి, బాగా మాట్లాడారు. 1.5 గంట సేపు ఉపన్యాసాన్ని కూడా నేను విన్నాను. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. సంతోషం, వద్దంటం లేదు. సామాజిక న్యాయం కావాల్సిందే. సామాజిక న్యాయం కావాల్సింది పోలీసు కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు. సామాజిక న్యాయం కావాల్సింది క్లార్క్ పోస్టుల్లో కాదు. సామాజిక న్యాయం కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో. కర్ణాటకలో ఎస్సీలకు 24% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఇస్తూ ఉంది, ఎస్సీలకు, ఎస్టీలకు. మరి 15% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఓబీసీలకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆ విధంగా చట్టాన్ని చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి కూటమి ప్రభుత్వాన్ని నేను చాలా వినయంగా కోరుకుంటున్నా. మరి రాష్ట్రంలో మైన్లు ఉన్నాయి, బంగారు గనులు ఉన్నాయి. మరి అక్కడ సైదాపురంలో తెల్ల రాయి ఉంది. మరి గూడూరు చిల్లకూరులో ఇసుక ఉంది. మరి ఇసుకనో ఇక్కడ కూడా సామాజిక న్యాయం కావాలి, వర్గీకరణ కావాలి. 1000 కోట్ల ఆస్తులను ఒకరిద్దరికే ఇస్తే అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? ఒక ఇసుక ఒక లారీ 1 లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాల్లో. దాంట్లో కావాలి, మాకు దాంట్లో కావాలి వర్గీకరణ. సామాజిక న్యాయం ఇసుకలో కావాలి. సామాజిక న్యాయం అక్కడ ఉన్నటువంటి ఇసుక, రిఫైన్డ్ ఇసుకలో కావాలి. సామాజిక న్యాయం సైదాపురంలో ఉన్నటువంటి క్వాడ్జీలో కావాలి. సామాజిక న్యాయం కావాల్సింది గనుల్లో. నేను వెళ్ళాను గనుల శాఖకు మొన్న 2-3 రోజుల నాడు వెళ్ళి అడిగాను, ఈ రాష్ట్రంలో ఎన్నో మైన్లు ఉన్నాయి కదా, ఒక్క ఎస్సీ అన్నా ఉన్నాడా అని అడిగాను. లేరు అని చెప్పారు. ఇక్కడ తీసుకురావయ్యా సామాజిక న్యాయం. మీరు ఒక ఓబీసీ అన్నా ఉన్నాడా అని అడిగాను, లేడు అని చెప్పారు. మరి ఇక్కడ తీసుకోరాకుండా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, మైన్లలో కావాలి, బ్యాంకుల్లో కావాలి వర్గీకరణ. ఒక్క మార్వాడీలే తీసుకుంటున్నారు 50%, లక్షల కోట్ల డబ్బు ఎగ్గొడుతున్నారు కూడా వాళ్ళు. 1% ఉన్నటువంటి మార్వాడీలు లక్షల కోట్ల రూపాయలు 50% ఉన్నటువంటి బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. మరి 25% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళకు 1% లోపిస్తున్నారు. 50% ఉన్నటువంటి ఓబీసీలకు 2% బ్యాంకు రుణాలు ఇస్తున్నారు. ఈడ తీసుకురా సామాజిక న్యాయం, వర్గీకరణ ఇక్కడ కావాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వినయంగా విన్నవిస్తూ. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 040683344555.